హలో ఎవ్రీవన్. ఇవాళ మనం చాలా సింపుల్ అండ్ ఫాస్ట్‌గా అయిపోయే 2 ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చేసుకుందామండి. నువ్వుల కొబ్బరి పొడి కాకరకాయ ఫ్రై అండ్ ఆలుగడ్డ కుర్మా, దోసకాయ అండ్ ములక్కాయ యూజ్ చేసి చేసుకుందాము. ఆలుగడ్డ కుర్మా కోసం ఒక పాన్‌లో కొంచెం గ్రౌండ్‌నట్ ఆయిల్ యాడ్ చేసుకొని, జీరా, మెంతులు, ఆవాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వేగుతున్నప్పుడు నీట్‌గా పీల్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది కుక్ అయ్యే లోపల ఒక గిన్నెలో పెరుగు తీసుకొని పెట్టుకున్నాము. అందులో కొంచెం కారం, పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొంచెం కిచెన్ కింగ్ మసాలా, ఇంకా గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఆ ఆలుగడ్డ అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ లోపల ఈ మిశ్రమాన్ని కలుపుకొని రెడీగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది రెడీ అయ్యే లోపల మన ఆలుగడ్డ కుర్మా ఉడికిపోయిందండి. సో, మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ నిన్న మనం ఒక బ్యాటర్‌తో 4 టిఫిన్స్ ఎలా చేయాలనేది వీడియో ఒకటి అప్‌లోడ్ చేశాము. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి. ఆలుగడ్డ అయితే ఇక్కడ పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న దోసకాయ, ఇంకా ములక్కాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. అండ్ దానికి ముందు మనం 3 సింపుల్ మీల్ రెసిపీస్ కూడా అప్‌లోడ్ చేసాము. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. ఆ వీడియో లింక్ కూడా కింద అప్‌లోడ్ చేస్తామండి డిస్క్రిప్షన్‌లో. ఒకసారి చెక్ చేయండి. మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ ఉడకనిచ్చాము. ఇలా వాటర్ బయటికి వచ్చినప్పుడు మన ఆలుగడ్డ అండ్ దోసకాయ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కర్డ్ మిశ్రమాన్ని ఈ మిక్స్చర్‌లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ మనం పిల్లలకి ఎప్పుడైనా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా! బోరింగ్‌గా ఉండకుండా. దానికోసం వెజ్ హక్కా నూడిల్స్ అండ్ పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేదైతే అప్‌లోడ్ చేసాము. చాలా ఫాస్ట్‌గా అయిపోయిందసలు ఆ 2 రెసిపీస్. లెస్ దాన్ 20 మినిట్స్ అని చెప్పొచ్చు. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి. సో, ఆలుగడ్డ అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 2, 3 సార్లయితే బాగా మిక్స్ చేసుకుందామండి. అండ్ నిన్న అప్‌లోడ్ చేసిన వీడియో రెసిపీలో మనం షెజ్వాన్ చీజ్ దోస చేసాము, పొడి దోస చేసాము, గుంట పొంగనాలు చేసాము. ఇవన్నీ వన్ బ్యాటర్ యూజ్ చేసే చేసామండి. కానీ ఆ బ్యాటర్‌లో రైస్, రవ్వ ఏది వాడలేదు. ఒకసారి ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేసాం. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ మనం కాబూలీ చనాతో పిజ్జా, దోసాస్ లాంటి వన్ కాంబో రెసిపీ కూడా అప్‌లోడ్ చేసాము. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మీరు ట్రై చేసిన రెసిపీస్ ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. అప్పుడు మాకు కొంచెం తెలుస్తుంది జస్ట్ ట్రై చేస్తున్నారు అని. సో, ఇలా ఉడికిన తర్వాత మనం దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక పాన్‌లో కొంచెం ధనియాలు, జీరా, కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. అండ్ మనం యూట్యూబ్‌లో పోస్ట్ చేసే రెసిపీస్ షార్ట్ అండ్ క్విక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాము. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. వన్స్ చెక్ ఇట్ ఔట్. ఇప్పుడు ఇందులోకి నువ్వులు, ఎండుమిర్చి ఇంకా కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని వేయించుకుందామండి. ఇలా వేగిన తర్వాత ఇది మనం ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. సో, ఇలా పౌడర్ చేసేసుకున్నాము. ఇప్పుడు అదే పాన్‌లో కొంచెం గ్రౌండ్‌నట్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న మిక్స్చర్‌లోకి పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్‌లో చనా దాల్, వైట్ ఉరద్ దాల్, బ్లాక్ ఉరద్ దాల్, ఆవాలు, జీరా యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయనైతే యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ కాకరకాయనైతే ఉప్పు, పసుపు యాడ్ చేసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి పెట్టుకున్నాము. బాయిల్ చేయలేదు. జస్ట్ నార్మల్ వాటర్‌లో నీట్‌గా కట్ చేసుకొని, వాష్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఆ ఆయిల్ దానిలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మేము పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. లైఫ్‌లో ఎవరిని నమ్మినా మిగిలేది బాధ తప్ప ఏమీ ఉండదు. మనల్ని మనం నమ్ముకొని చేస్తే ఏదైనా సాగుతుంది, ఏదైనా జరుగుతుంది అన్న నమ్మకంతో స్టార్ట్ చేశాము ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది. ఫస్ట్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు అంత వ్యూస్ రానప్పుడు కొంచెం భయమేసింది. ఏమైనా తప్పు పెడుతున్నామేమో అని. కానీ నెమ్మదిగా సబ్స్క్రైబర్స్ పెరిగి
కింద కమెంట్స్ అలా మోటివేటింగ్‌గా వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాయి. థాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇలా కలుపుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది చేదు, వగరు లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. కాకరకాయ తినని వాళ్ళకి కూడా ఇలా వండి పెట్టితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలు తింటారు కాబట్టి లైట్‌గా షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అంతే. ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు. మనల్ని మనం నమ్ముకుంటే బెటర్ అని చెప్పి ఒక దాంతో మనమైతే ఇక్కడ ముందుకి ఇంతవరకు వచ్చాము. ఇలానే ఆ 300 సబ్స్క్రైబర్స్‌ని త్వరగా 500 చేసేసేయండి. సో, ఇక్కడైతే లాస్ట్‌లో కొరియాండర్‌తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాము. ఇదండి ఇవాల్టి 2 ఈజీ రెసిపీస్. మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. So please do like, share and comment and don't forget to subscribe to our channel. Have a great time. Bye bye.